ముందుగా జై తెలంగాణ రాష్ట్రంలో బండి భగీరథ్ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మరి ఇప్పటికీ వారంగా వస్తుంది. వారం రోజులైనా కూడా ఆయనను అరెస్టు చేయలేదు, అదుపులోకి తీసుకోలేదు. అంటే మరి ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాడా లేకుంటే విదేశాలకు పారిపోయిందా? ఇవన్నీ మరి ఎవరికి కూడా క్లారిటీ తెలియదు. కాబట్టి అన్న బండి సంజయ్ అన్న, నువ్వన్నా బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసేయి, తప్పు జరిగింది, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష తప్పదని చెప్పేసి. నా కొడుకైనా అది ఎవరి కొడుకైనా చట్టం పని చట్టం చేసుకపోతుంది. కాబట్టి నువ్వు ఈ ప్రెస్ మీట్ పెట్టి జనాలకు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకంటే ఇప్పటికీ వారం అవుతుంది. అదే ఒక సామాన్య వ్యక్తి అయితే ఇప్పటికీ అరెస్టు చేసి లోపలేసేవాళ్ళు. మీరు ఒక ప్రజాప్రతినిధులు, మరి జనాలకు ఏ మెసేజ్ ఇస్తుండ్రన్నా చెప్పు. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నాను.